హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వెబ్డి. దిస్ ఈజ్ రామ్. ఈరోజు నేను మనకి అందరికీ తెలిసిందే కంప్యూటర్లో కాపీ పేస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. లైక్ మనకి ఏదైతే కంటెంట్ కావాలో దాన్ని డ్రాగ్ చేసి దాన్ని కాపీ చేసి మనకి ఇష్టం వచ్చిన చోట దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు. అది కంటెంట్ అనే కాదు, యాప్స్ అయినా ఏదైనా మనం కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు కాపీ పేస్ట్ చేయడం అంటే, ఇప్పుడు నేను ఈ కంటెంట్ ఉంది, దీన్ని కాపీ చేశాను. మెషిన్ లెర్నింగ్ అనే కంటెంట్ దీన్ని కాపీ చేశాను. తర్వాత నాకు ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వద్దు, దాని కిందది కావాలి. మామూలుగా నాకు ఈ రెండు కావాలంటే ఇలా తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేయడానికి కుదరదు, కాబట్టి నేను ఫస్ట్ దీన్ని కాపీ చేస్తున్నా. మెషిన్ లెర్నింగ్ అనే టాపిక్ కాపీ చేశాను. నెక్స్ట్ నాకు కంప్యూటర్ విజన్ అనే టాపిక్ కావాలి, వెంపటినే దీన్ని కాపీ చేశాను. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి పేస్ట్ చేస్తే ఏమొస్తుంది? నాకు కావాల్సిన రెండు వస్తాయా? రాలేదు, ఓన్లీ కంప్యూటర్ విజనే వచ్చింది. నాకేం కావాలి? పైన ఉన్న మెషిన్ లెర్నింగ్ కావాలి అండ్ ఆల్సో కంప్యూటర్ విజన్ కావాలి. సో మనం మామూలుగా చేయాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసి దాని తర్వాత దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తాం. మనకి అలా కాకుండా విండోస్ 11లో ఒక ఆప్షన్ ఉందన్నమాట. అదేంటంటే మనం మామూలుగా పేస్ట్ చేయడానికి Ctrl+V వాడతాం. ఇక్కడ ఏం వాడతామంటే విండోస్ V. అంటే అది దాని ముందర ఉన్నది అవి ఏదైతే ప్రీవియస్ క్లిప్ బోర్డ్ ఉందో అది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. లైక్ ఇప్పుడు నేను ఇదే కాదు, రోబోటిక్స్ నాకొద్దు, ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఉంది, దాన్ని కాపీ చేశాను. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఉంది, దాన్ని కాపీ చేశాను. తర్వాత నారో AI ఉంది, దాన్ని కాపీ చేశాను. ఇలా నేను చాలా వాటిని సింగిల్గా కాపీ చేశాను. ఇప్పుడు అవన్నీ ఇక్కడ పేస్ట్ చేసి చూద్దాం వస్తుందా లేదా. విండోస్ V. సో మనకు పేస్ట్ చేసిన ప్రతిదీ ఇక్కడ ఉంది. ఇలా మనం ఈజీగా మళ్ళీ ఆ టాపిక్ని అక్కడికి వెళ్ళి పేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా మనకున్న విండోస్ క్లిప్ బోర్డ్లోనే ఇది చేసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ సబ్స్క్రైబ్.